హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా హస్బెండ్ ఫ్రెండ్స్తో కలిసి కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల చేపలు చూసారంట. అందులో బాగా ఫేమస్ అయింది, ఇష్టమైంది టోనా ఫిష్ కదా. ఒక 20 kgs అయితే తీసుకున్నారంట. నీకు నచ్చినట్టు ఏదో ఒకటి చెయ్యి, కాకపోతే ఒక రోజులో అయిపోకూడదు, ఒక 1 month అయినా ఉండాలి అని అన్నారు. అప్పుడు నేను బాగా ఆలోచించి దీనికి పికిల్ అయితే కరెక్ట్ అని అనుకున్నాను. ఇంతకుముందు 2 times పికిల్ని ప్రిపేర్ చేసాము. అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది. ఇంతకుముందు చేసినప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసేస్తున్నాను. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కవర్లో కట్టి ఒక డబ్బాలో పెట్టి తీసుకొచ్చారు. దాన్ని తీసి ఫస్ట్ ఒక వెడల్పాటి డబ్బాలో వేసి ఓపెన్ చేసేసాను. దాన్ని తీసుకొని వాటర్లో బ్లడ్ పోయేంత వరకు 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనకి పీసు ఏ సైజు అయితే అవసరమో ఆ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆవాలు, ధనియాలు రెండు కూడా దోరగా వేయించి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ని మ్యాగ్నేట్ చేయడానికి ప్రిపేర్ చేసేసుకుందాం. సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ఇంకొంచెం కారం, ఒక 2-3 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు కలపాలండి. వీడియోలో చూపించిన విధంగా బాగా ముక్కలకు కలిసేలా కలుపుకొని ఇందులో కొంచెం ఆవాల పొడి, ధనియాల పొడి వేసుకొని వెనిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసిన ఈ పీసెస్ని అయితే 1 hour వరకు ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకున్నాను. ఒక 1 hour తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసాను ఫ్రై చేద్దామని. చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం పీసెస్ని ఒక 70% వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు 1 month అయినా నిల్వ ఉండాలి కాబట్టి పికిల్. సో అందుకని చెప్పేసి మనం ఒక 70% వరకు కుక్ చేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి, కింద మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక 70% అలా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేశాక అస్సలు వాటర్ ఏ విధంగా తగలకుండా చూసుకోండి. చాలా ఓపిక్గా చేయాలి, కంగారుగా చేయకండి, టేస్ట్ బాగుండదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మన ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పడుతుంది కదండి. మరి మ్యాక్సిమం గెరిటతో కానీ బ్లౌజులతో కానీ వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హ్యాండ్తో వేసామంటే మనం తర్వాత మంట తట్టుకోలేము. సో అది కూడా కాకుండా డీకంపోజ్ అయిపోయిందంటే మనకి పచ్చడి పాడైపోతుంది కదండి. సో అందుకని ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేయాలి ఇప్పుడు. సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి చాలా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటుంది, మాడిపోకూడదు, చేదొచ్చేస్తుంది. సో ఇలా
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలాగే అదే ఆయిల్లోని కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ కరివేపాకుని ఈ ఫ్రై చేసిన ముక్కల్లోనైతే వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేపిన ముక్కల్లో సరిపడా సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, ధనియాల పొడి, ఆవాల పొడి అండ్ లైట్గా వేపుకున్న మెంతులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గంట అయితే అలా పక్కన ఉంచండి. ఆయిల్ వేయొద్దు, ఆయిల్ వేయకుండా అలా ఉంచండి, ముక్కలకి బాగా పడుతుంది. నాకు ఇలా కలుపుతూ ఉంటేనే తినేయాలనిపించేస్తుంది. అసలు స్మెల్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో వెనిగర్ అయితే మనకి ఎంత అయితే అవసరమో అంత వెనిగర్ అయితే వేసేయండి. ఒక గంట తర్వాత కొంచెం ఆయిల్ వేసి అయితే కలిపేశాను. ఆయిల్ ముందే ఎక్కువ వేసేయడం వల్ల ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, అవి ముక్కలకి పట్టవు. సో అందుకని అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మరొకసారి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసి కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే చాలా మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ఇప్పుడే వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేయాలి అనిపించేస్తుంది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసేసాను, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ కలిపాక వెంటనే ఆయిల్ అయితే వేయకండి. ముక్కలకి బాగా పట్టిస్తే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.